అసలు ఈ ఇల్లు గాంధీ సర్వర్కి కూల్స్తారంట. ఇంకా మళ్ళీ అది ప్రొటెస్ట్ చేసినాం. మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు, దానికి కూడా ప్రొటెస్ట్ చేసినాం. మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు. ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకొని రండి కదా, ఊరికే ఏది పడితే అది చెప్పి మీరు వెళ్ళాలంటే మేము ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? గాంధీ సర్వర్కి గాంధీ ఏమన్నా అడిగిండా? నా స్టాచ్యూ ఇక్కడ కట్టాలి, ఇవన్నీ ప్రజలన్నీ తీసేసి నా స్టాచ్యూ కట్టి వాళ్ళందరినీ రోడ్ మీద పడేయాలి అడిగిందా? అడగలే కదా. ఇంకా మూసీ బ్యూటిఫికేషన్కి మా ఇల్లు మూసీలో లేదు, మా ఇల్లుని కూల్చేసి మూసీ బ్యూటిఫికేషన్ చేయడానికి. బఫర్ జోన్ అయితే మా ఇల్లు ఎప్పుడు కట్టుందో అప్పటి నుంచే లైక్ ఆ రూల్స్ ప్రకారం కట్టింది ఈ మధు పార్క్. మూసీ పక్కనే ఉన్నది, మీరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మూసీ ఈ కండిషన్లో మూసి ఫ్లడ్ వస్తుందంట, అంత ఏముంది ఈ కండిషన్లో మూసి ఫ్లడ్ ఎట్లా వస్తుంది? ఇంకా రూల్స్ ప్రకారం ఎప్పుడు కట్టిందో ఆ రూల్స్ ప్రకారం కట్టుకుందాం. ఊరికే ఇప్పుడు వచ్చి మళ్ళీ 50 మీటర్స్ అంటే మేము ఎందుకు వెళ్ళాలి? ఇంకా మళ్ళీ ఇట్లాంటి రెప్లికా కడతారంట పక్కనే అంట. అది ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు, మేము ఎట్లా నమ్మాలి అది? ఇంకా వాళ్ళు అది కట్టే వరకు మేము ఎక్కడ ఉండాలి? ఏం చెప్తున్నాం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ గవర్నమెంట్కి మీరు ఏం చెప్పాలండి? గవర్నమెంట్ అనేది ప్రజల్ని ప్రొటెక్ట్ చేసేది, ఊరికే రోడ్డు మీద పడేసేది కాదు గవర్నమెంట్. మరి కావాలని మళ్ళీ వచ్చి మీరు ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా ఇది నిజంగా డిస్మెంటల్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఏమనుకుంటాం, మీ గవర్నమెంట్ ఏంది అసలు ప్రొటెక్ట్ చేయాలి, కానీ ఊరికే బిల్డింగ్ కూల్చేది మేము గాంధీ సరోవర్ మూసి బ్యూటిఫికేషన్ అనేది ఏంటి అని అనుకుంటాం. మేమైతే అట్లా స్కూల్స్ దగ్గర మా మమ్మీ డాడీ ఆఫీసెస్ కూడా చాలా దగ్గర, మళ్ళీ ఇంకా దూరం ఇస్తే మా స్కూల్స్ ఇంకా ఆఫీసెస్ చాలా దూరం అవుతాయి కదా ఇక్కడ. మీ పేరేంటి? నా పేరు సూర్యాంజ్, నేను ఇప్పుడు 6th క్లాస్. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటాను అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే ఫస్ట్ బఫర్ జోన్ అన్నాడు, తర్వాత మూసీ బ్యూటిఫికేషన్, తర్వాత గాంధీ సరోవర్. కాబట్టి ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్కి అయితే మా అపార్ట్మెంట్ ఎందుకు తీయాలి? ఎందుకంటే అది మూసీకి కదా, మా అపార్ట్మెంట్కి ఏం కాదు కదా. అండ్ ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తోటి కూడా ఏం యాక్చువల్లీ రాదు. అండ్ ఇప్పుడు బఫర్ జోన్ ఫస్ట్ 2012లో 9 మీటర్స్ అన్నారు, అప్పుడు మేము ఏమనలే. ఇప్పుడు మళ్ళీ 50 మీటర్స్కి చేంజ్ అయింది. తర్వాత ఇప్పుడు మా అపార్ట్మెంట్ నిజంగానే కూలే కొడితే అప్పుడు వేరే ఏదో రెస్టారెంట్స్ అట్లా కడతారంట, అప్పుడు అవి కూడా బఫర్ జోన్లోకి రావా? అండ్ ఇప్పుడు సేమ్ రెప్లికా కడతారన్నారు, కానీ మేమైతే ఆ రెప్లికాకి పోము, మేమైతే ఇక్కడనే ఉంటాం. అది చెప్పాలనుకుంటాను నేను. ఇది పరిస్థితి. సో చిన్నపిల్లలు అయితే చాలా చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవ్ చేయండి మమ్మల్ని అని చెప్తున్నారు, మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం అంటే ప్రజల్ని ప్రొటెస్ట్ చేయాలి, కానీ ప్రజలు ఉంటున్నటువంటి నివాసాలను డిస్మెంటల్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకే షాక్ అవుతుంది అసలు ఎంత క్లియర్గా ఉన్నారంటే వాళ్ళు. అసలు ప్రభుత్వం కట్టాలనుకుంటే చాలా ల్యాండ్స్ ఉంటాయి కదా, సో ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉంటాయి, సో అందులో కట్టుకోండి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బఫర్ జోన్లో ఉందని ఒక్కసారి అంటారు, తర్వాత ఇది డెవలప్మెంట్ అని ఒకసారి అంటారు, మీకే క్లారిటీ లేదని చెప్పి వాళ్ళు చెప్తుంటే అసలు ఇన్నోళ్ళు కూడా షాక్ అవుతారు, అంత క్లారిటీ ఉన్నారు వాళ్ళు. సో తప్పకుండా 100% గవర్నమెంట్ ఆలోచించి ఈ మధు పార్క్ రెడ్జ్ మీరు టచ్ చేయాలని కూడా ఆలోచించి మీరు పనులు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ చిన్నపిల్లలు చూడండి, 5th 6th స్టాండర్డ్ వయసు వాళ్ళది. అంటే వాళ్ళకి అంత మాటలు వస్తున్నాయంటే మీరు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు రోజు ఒక పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మీరు పెట్టే ఇబ్బందుల వల్ల ప్రతిరోజు వాళ్ళు నరకం చూస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు ఏమవుతుందో తెలియలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు భయపడకుండా వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నటువంటి పరిస్థితి.